వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. మట్టికాయలు గోగాకు చుక్కాకు వేసి పప్పు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా సింపుల్గా ఈ పప్పు అయితే చేసుకోవచ్చు. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, తెల్లగడ్డ ప్యాయలు, కరివేపాకు, తిరువాత గింజలు వేసుకోవాలి. మట్టికాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చూడండి, టమోటా ముక్కలు వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఫాస్ట్గా వేగిపోతాయి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. గోగాకు వేసుకోవాలి, చుక్కాకు వేసుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోతాయి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గోగాకు చుక్కాకు వేసుకుంటే మట్టికాయ పప్పులో విడివిడిగా అయినా వేసుకోవచ్చు. గోగాకు పారి, చుక్కాకు పారి. నేనైతే గోగాకు చుక్కాకు 2 వేసి ఏం చేస్తున్నాను చూడండి. వేగుతుంది. ఇలానే వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగాయి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఎసురు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు ఉడికించుకొని ఆవిరిపోయాక చూడండి, ఇలా ఉడికించుకోవాలి. 3 విజిల్ తర్వాత ఇలా ఉడికాయి. ఇప్పుడు పప్పు రుద్దుకోవాలి. చూడండి, ఇలా రుద్దుకోవాలి. చక్కగా రెడీ అయిపోయింది పప్పు. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది పప్పు. మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.